రొమాన్స్. ఇది చేయాలనిపిస్తే ఒక రూమో, ఒక హోటలో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక గదో, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఆహ్, స్ ఒక అంటే ఒక ప్రైవేట్ ప్లేస్ ఏదైనా జూసుకుంటూ ఉంటారు. ఎవరైనా గూడా గతంలో ఒకప్పుడు అలా జరిగేది. బట్ ఇప్పుడేందిరా అనంటే, ఇప్పుడు మనకి ఒక మూడొచ్చింది రొమాన్స్ ఏదైనా చేయాలి అని అంటే మాత్రం యువత ఎలా రెచ్చిపోతున్నారు అనే దానికి నిదర్శనంగానే ఈ మధ్య కాలంలోన వీడియోస్ తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అది మరి రీల్స్ కోసం జేస్తూ ఉన్నారా? లేదంటే ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారా అని చెప్పేసి నెటిజన్స్ మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. నెటిజన్స్ వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొవ్వు అనే పదం ఎందుకు వాడారు అనంటే ఏదైనా కూడా రొమాన్స్ అయినా ఒక ఇద్దరు స్త్రీ పురుషులు ఏదైనా చేయాలి అని అనుకుంటే అది ప్రైవేట్‌గా చేస్తే బావుంటది. సినిమా యాక్టర్లు మాత్రమే తెర మీద నటిస్తూ ఉంటారు. బట్ ఇలాంటి పనులన్నీ లోపల ఎక్కడో చేసుకుంటూ ఉంటారు ఎవరైనా గూడాను. బట్ ఇప్పుడున్న యువత ఏంట్రా అనంటే రోడ్డు మీద అడ్డగోలుగా రెచ్చిపోతూ బళ్ళు దొరికితే బళ్ళు, ఆటోలు దొరికితే ఆటోలు, కార్లు దొరికితే కార్లు, లేదు ఏది లేదు అనంటే ఏ లారీ, ఏ ట్రక్కో దొరికిందంట ట్రక్కుల్లోన. ఇంకా ఏది లేదు అనంటే మాత్రము వెళ్ళేటప్పుడు పబ్లిక్ ఉండే లిఫ్ట్‌లోనే ఒక 10 మందో, 6 మందో, 7 మందో మినిమమ్ ఒక ఐదుగురు, ఆరుగురైనా ఉండే ప్లేస్ అయినా గూడాను వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటున్నారు. మరి సిగ్గు, ఎగ్గు లేకుండా అసలు ఆడపిల్లలకు కూడా బరి తెగించేస్తున్నారు అనంటే మరి వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? వాళ్ళకి ఏం సంస్కారం నేర్పిస్తూ ఉన్నారు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు? ఎవరైనా మరి ఇట్లాంటి వీడియోలు తీసి ఒకవేళ పోస్ట్ చేస్తే మా పేరెంట్స్ చూస్తారేమో అని జెప్పేసి కొద్దిగా గూడా భయం లేకుండాను. ముఖ్యంగా ఇంకొక వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటి అనంటే ఒకవేళ నిజంగానే వీడియో తీస్తే మరి మీడియాలోని వేసేటప్పుడు వాళ్ళు ఫేస్ బ్లర్ చేసేస్తారు గాబట్టి నేనని తెలీదు గదా! అని ఇదొక బాగా ధైర్యం బాగా ఉంది వీళ్ళల్లో అనేదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక్కసారి మొహాలు చూపిస్తే వాళ్ళేమైనా చేసుకుంటారేమో అని ఒక భయంతోని దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రాణహాని తలపెట్టకూడదు అని జెప్పేసి ఉద్దేశంగా ఇలాంటి వాళ్ళని చూపించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు అదే తప్పవుతుంది అనేది నెటిజన్స్ ఇప్పుడు ఆ క్వెషన్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఎ ఎందుకు మీరు మొహాలు చూపించరు? ఎందుకు మీరు మొహాలు చూపించకుండా వేస్తారు? వేసిన ఉపయోగం ఏముంది? పలానా మనుషులు ఇలా చేశారని తెలిస్తేనే గదా! వాళ్ళకి సిగ్గు, బుద్ధి వచ్చేది. ఇంకోసారి చేయకుండా ఉంటారు అని జెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మీరెందుకు వాళ్ళని ఫేసులు మార్పింగ్ బ్లర్ చేసేస్తూ ఉంటారు అని జెప్పేసి అంటూ ఉంటున్నారు. బట్ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీడియాకైనా లేపోతే అధికారులకైనా, పోలీసులకైనా ఏదైనా గూడాను ఒక ఇట్లాంటివి అంటే ఏదైతే చెయ్యకూడదు పబ్లిక్ ప్లేస్‌లో చేయకుండా ప్రైవేట్ ప్లేస్‌లో చేసే అంశాలు ఏవైతే ఉంటాయో రొమాన్స్ గానియండి, లైంగికంగా ఏదైనా కలయిక కానియండి, ఏదైనా ఇట్లాంటివన్నీని లోపల 4 గోడల మధ్య చేసే పనుల్ని పబ్లిక్‌గా చేస్తున్నప్పుడు వాళ్ళని చూపిచ్చాలి అని ఎంథూసియాజం ఉన్నప్పటికీ కూడాను ఎందుకు రిస్ట్రిక్షన్ పెడతాయి అనంటే ఆహ్, వాళ్ళ వీళ్ళు తప్పు చేసినా గూడా వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులకు తెలిస్తే పరువు పోయిందని వాళ్ళు ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. సో, అలా వాళ్ళ పరువు పోకూడదు అని జెప్పేసి మాత్రమే ఆలోచించి ప్రాణహాని కలగకూడదు అని జెప్పేసి వాళ్ళ ఫేసెస్‌ని దాచిపెట్టడము, వాళ్ళకి బ్లర్ చేయడము, ఐస్‌కి స్ట్రిప్స్ ఏయడము చేస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళని ఫోకస్ చేయకూడదు అనే ఉద్దేశంతో. బట్ వాళ్ళకసలు చేసేవాళ్ళకి భయం లేదురా అని జెప్తూ ఉన్నారు. నెటిజన్స్. వాళ్ళు చేసేవాళ్ళు బరి తెగించి చేస్తూ ఉంటే మీరెందుకు భయపడుతున్నారు అని జెప్పేసి. చ సో, దీనికి ఆన్సర్ చేయలేము. బట్ చేసేవాళ్ళు ఎవరైతే బరి తెగించి చేస్తూ ఉన్నారో అసలు ఇగో ఈ పక్కన మనకి వీడియోలో కనిపిస్తా ఉంది చూడండి. కార్‌లోన పూర్తిగా బట్టలు నగ్నంగా తీసేసి, బట్టలన్నీ విప్పేసి, నగ్నంగా కార్ డోర్ తీసేసి, ఇష్టం వచ్చినట్టు ఆల్కహాల్ తాగుతూను పెద్ద పెద్దగా అరుస్తూ, రెచ్చిపోయి హల్చల్ చేస్తున్న వీడియో అంటే అక్కడ దారిలో వెళ్ళేవాళ్ళు మీరొక్కళ్ళే ఉండరు. మీతో పాటు పక్క కారులోనో, పక్క బైకుల మీద పోతా ఉంటారు. పెద్దోళ్ళుంటారు. మనకి తండ్రి వయసోళ్ళుంటారు. తాత వయసోళ్ళుంటారు. అన్నదమ్ముల వయసు వాళ్ళుంటారు. అందరూ ఉంటారు. అంటే మగాడు అనంటే మగాడు చూస్తాడు గదా! అని వాడే గదా! అని రెచ్చిపోవడము. అసలు ఎక్కడో పోతుందో సొసైటీ అర్థం గాని పరిస్థితి. మరి వీళ్ళని జూసి మిగిలిన వాళ్ళు పులిని జూసి నక్క వాతలేసుకున్నట్టుగా మిగిలిన వాళ్ళు గూడా ఓహ్! ఇంతే గదా! రె ఏముందిలే దానిలో అన్నట్టు మిగిలిన వాళ్ళు గూడా రెచ్చిపోతున్న పరిస్థితి. అంటే ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని కొద్దిగా ఇంకిత జ్ఞానం గూడా లేకుండా యువత ఇప్పుడు తయారవుతోంది అన్నదానికి ఈ రోజు రోజుకి గూడాను ఒక దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి అంతే కాకుండాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోన ఆహ్, ఈవినింగ్ అర్ధరాత్రి గానివ్వండి, అపరాత్రి గానివ్వండి, ఉదయం గానివ్వండి ఎప్పుడైనా గూడాను మీరు వెళ్తున్నది ఒక పబ్లిక్ ప్లేస్ ఆటో డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఆటో ముందర అమ్మాయిని కూర్చోబెట్టుకొని యువకుడు డ్రైవ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ రూల్స్‌కి విరుద్ధము. అది డేంజరస్. ఎందుకంటే అడ్డంగా అమ్మాయి ఉంది. దేన్నో గుద్దేస్తే వీడు బానే ఉంటాడు. మిగిలినోడు పోతాడు. పక్కనున్నోడో, ఎదరగా ఉన్నవాడో ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు పోవడం జరుగుతుంది. ఇది ఒక డేంజరస్ డ్రైవింగు. అలాగే అమ్మాయి మైనరా? మేజరా? ఏంటా అనేది తెలియకుండా అదొక క్వెషన్ ఇక్కడ. మరి మైనర్ అయితే ఆటో డ్రైవర్‌తో ప్రేమలో ఉందా? లేకపోతే ఇంకేదైనా కేసా అది?
అనేది గూడా ఒక పెద్ద ప్రశ్న. మరి వీళ్ళని జూసి పక్కన ఒక స్కూటీలో వెళ్తున్న వాళ్ళు వీడియోని తీయడం జరిగింది. మరి ఈ వీడియోలోన వెనకాతల ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు. మరి ఆయన ప్యాసింజర్ కస్టమరా? లేకపోతే తెలిసిన వ్యక్తేనా? ఈ రకంగా అంటే చూడ్డానికైతే పెద్ద వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ముందున్న వాళ్ళిద్దరు చిన్నపిల్లల్లా ఉన్నారు. చిన్నపిల్లలంటే టీనేజర్స్‌లా ఉన్నారు. మరి వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు ఆయనెందుకు చూస్తూ ఊరుకున్నాడు ఆటోని ఆపేసేయకుండా? మరి ఒకవేళ కస్టమర్ అయ్యుండుంటే ఖచ్చితంగా ఆపేస్తాడు. అంటే ఏంటక్కడ జరుగుతుంది? పోనీ ఇదేమైనా సినిమా షూటా అనంటే అది గూడా గాదు. ఒకవేళ సినిమా షూట్ అయితే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అక్కడ ఆటో వదిలేసి ఇద్దరు గూడా పరారైపోయిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఆటోని అక్కడికక్కడే వదిలేసి పోలీసులు చేజ్ చేయడంతో వాళ్ళు వదిలేసి పారిపోయారు. సో, అది షూటింగ్ కాదని క్లియర్‌గా అర్థమవుతూ ఉంది. లేదు రీల్స్ ఏమైనా చేస్తున్నారా అనంటే మరి ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అడ్డదిడ్డంగా కూర్చొని అది రీల్స్‌లో పెట్టే రీల్సా అవి? యాక్చువల్‌గాను జనరల్‌గానే పౌర్న్ అనే దానిని గవర్నమెంట్ ఆ పదం పలకడానికి గూడా, ఆ పదాన్ని రాయడానికి గూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. మరి అట్లాంటిది ఇలా విచ్చలవిడిగా రోడ్డు మీద రెచ్చిపోతూ చేస్తున్న చర్యలేవైనా సొసైటీని అసలు ఏ దారిలో తీసుకెళ్తూ ఉన్నాయి? ఎందుకు ఈ రూల్స్ ఉన్నా గూడా ఎందుకు వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు? ఏం భయం లేదు వీళ్ళకి అనేదైతే మాత్రమే ఇక్కడ కొంత నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. భయం లేనితనము అనేది క్లియర్‌గా అర్థమవుతూ ఉంది. అసలు చాలామంది మనకు తరచుగా కనిపిస్తూ ఉంటారు. లిఫ్ట్‌ల్లోని షాపింగ్ మాల్స్‌కెళ్ళేటోడు ఒక కార్నర్ లేదంటే రెస్టారెంట్స్‌లోనే అమ్మాయి, అబ్బాయి వస్తుంటారు, తినిపించుకుంటారు, అక్కడే హగ్ చేసుకుంటారు. అసలు బస్సుల్లో గూడా ఈవెన్ అసలు ఎక్కడెక్కడో చేతులు పెడుతూ ఉంటారు వాళ్ళు. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి. కనీసం పబ్లిక్‌లో ఉన్నాము. అదే జనాల్లోన మీ అన్నదమ్ముడో, మీ అక్కో, మీ పేరెంట్స్ ఎవరో ఒకరు ఉండుండొచ్చు. ఒకవేళ ఉంటే వాళ్ళు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే అంత ఒంటి మీద విచక్షణ లేకుండా, అంత బుర్రలో బ్రెయిన్ లేకుండా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత కామంతో కొట్టుకుపోతున్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ప్రేముంది, ప్రేమికులు అని అనుకుంటే వీళ్ళసలు ఇట్లాంటి పనులు చెయ్యరసలు. ప్రేమ అంటే అది కంప్లీట్‌గా సెపరేటు. అదొక 4 గోడల మధ్యన ఉంటుంది, మనసులో ఉంటుంది గానీ పబ్లిక్‌లోన వాళ్ళు రివీల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పబ్లిక్‌లో ఈ రకంగా రెచ్చిపోవాల్సిన అవసరం అస్సలు ఉండదు అని చెప్పేసైతే మాత్రము పబ్లిక్ దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి నెటిజన్స్ అందరూ గూడాను. అయినా గూడా కొద్దిగా గూడా సిగ్గు రావడం లేదు. ఎవరిలో మార్పు రావడం లేదు. ఇది ప్రస్తుతానికి బాధపడాల్సిన అంశం. వీళ్ళని జూసి ఇంకొకళ్ళు ఈరోజు ఎవ్వరి పిల్లలైనా గావచ్చు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాత్రము పర్వాలేదులే పబ్లిక్‌లో ఏముందిలే వాళ్ళే కళ్ళు మూసుకుంటారు. ఒకవేళ చూస్తే వాళ్ళేమైనా పీకగలరా? మనల్నేమైనా అడగగలరా? బాగా ఖాళీ కూడా చెంప చెల్లుమనిపించి ఆహ్, ప పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ అయితే రైజ్ చేయొచ్చు. ఇది అనుకుంటున్నారు ఏది చేయడానికి ఉండదు. వీళ్ళు మన పబ్లిక్‌లో ఏం చేసినా అని. ఇలాంటి అఫెన్స్‌లు ఇలాంటివి పబ్లిక్‌లో డిస్టర్బెన్స్ కలిగించేవి ఏవైనా ఉంటే మాత్రం వాటికి సంబంధించి కూడా రూల్స్, చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఇంకా అవి తెలీదు అని అనుకుంటే ఖచ్చితంగా అధికారులు ఇటువంటి వాటికి కూడా ఒక అడ్డుకట్ట వెయ్యాలి అని చెప్పేసి నెటిజన్లు అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా సెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ సెక్షన్స్‌లో బుక్ చేసేసి లోపల తోసేస్తే ఇలాంటి కేసెస్ అన్నీ ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసేమో రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు చాలామంది నెటిజన్స్. ఎవరైతే ఈ రకంగానూ ఆవేదన చెందుతున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు రేపున పిల్లలు బయటికెళ్తున్నారంటే వీళ్ళేం వెధవ పనులు చేసి ఇంట్లోకొస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మరి ఇంత కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళకేదో మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి పెళ్లి చేయాలి, మంచి కుటుంబాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులు ఆలోచించి చదవడానికో, ఉద్యోగాలకో పంపిస్తుంటే వీళ్ళు చేసిన వెధవ పనులివి. తర్వాత ఆటోల్లోనే అక్కడిక్కడ ఇగో ఇలాంటి జర్నీలు చేస్తే వీడు ఏ ఆటోనో, ఏ తుప్పల్లోకో తీసుకెళ్ళిపోతాడు. ఏ నిర్మానుష్యమైన ప్రదేశంలోకో తీసుకొనెళ్ళిపోయి ఏ అత్యాచారమో చేస్తాడు. దానికి మళ్ళా పడి ఏడ్చినా కూడా ఉపయోగం ఉండదు దీనివల్ల అమ్మాయిలు గాని, అబ్బాయిలు గానీను. ఎవరైనా కూడా ఎవ్వరిదైనా తప్పు తప్పే అని చెప్పేసైతే మాత్రం పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న నెటిజన్స్ అంతా వీటికి దయచేసి అడ్డుకట్ట వేయండి అధికారులు, పోలీసులు అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో మనం చూస్తున్న ఆటోకి సంబంధించిన వాళ్ళైతే మాత్రం పరారీలో ఉన్నారు. ఆటోనైతే వాళ్ళ దీనిలోకి తీసుకున్నారు పోలీసులు. తీసుకున్న ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అని. ఇదైతే ఆటోకి సంబంధించేది అయితే మాత్రము హైదరాబాద్‌లోని చార్మినార్‌కి సంబంధించిన ఏరియాలో జరిగినట్లుగా మనకి అందిన సమాచారము. అలాగే కార్‌కి సంబంధించి అది ఉత్తరప్రదేశ్‌కి సంబంధించింది. సో, ఈ సీన్స్ అన్నీ కూడా తరచూ చాలా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి. యువతల రెచ్చిపోవడానికి అసలు రీజన్ ఏంటి అనేది విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్న మాట. ఎందుకంటే ఇదొక మానసికమైన ఒక మనుషుల్లోన ఒక ఆహ్, లైంగికానికి సంబంధించి వాళ్ళల్లో అతిగా హార్మోన్స్ డెవలప్ అవుతూ అతిగా వీళ్ళు చేస్తున్న చేష్టలు పక్క వాళ్ళకి కూడా హానికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పేసైతే క్వెషన్ రైజ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. ఏదైతే వెబ్‌సైట్స్‌లో ఉన్న పోర్న్ అనే దాన్ని ఏదైతే బ్లాక్ చేసి చేయకుండా చూడకుండా ఉండేందుకు కొన్ని పెట్టారో, సో, ఇలాగే వీళ్ళకి కూడా కొన్ని ఆంక్షలు ఖచ్చితంగా ఒక ప్యూర్ ఆంక్షలైతే ఉండాలి అని చెప్పేసైతే
మాత్రము నెటిజన్స్ కోరుతున్న పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనే కోరుకుంటూ ఉన్నారు. సో, ఇలాంటివి తగ్గాలనే ఆశిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూడా ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్న ఒక పద్ధతిగా పెరగాలని అనుకుంటారు. సో, ఖచ్చితంగా దీనికి కట్టడి పడాలనే కోరుకుందాం.